అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఆంతరికమైనటువంటి స్వచ్ఛత, బాహ్యమైనటువంటి స్వచ్ఛత అనేది రెండు రకాలుగా ఉంటుంది. మనం అసలుగా ఈ మడి అనేది మనకి ఎక్కడ కావాల్సి వస్తుంది అసలు ఈ మడి అనంటే, మనం చేసేటటువంటి భగవదారాధనలు అథవా ధార్మికమైనటువంటి ఆచరణలు ఏవైతే ఉంటాయో వాట్లను చేసేటప్పుడు ఈ మడిని మనం పాటించాలి. అసలుగా ఈ మడిని పాటించవలసింది అప్పుడు మాత్రం ఎందుకు పాటించాలి అనంటే, ఎంత స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఎంత స్వచ్ఛతతో మనం ఆరాధన చేస్తామో అది మనకి అంత ఫలితాన్ని ఇస్తుంది. అందుకోసం స్వచ్ఛతని పాటించాలి. ఇప్పుడు మడిలో ఉన్నారు ముట్టుకోకూడదు అని అంటారు. ఎందుకంటారు అలాగా? మడిలో ఉన్నప్పుడు ఎందుకు ముట్టుకోకూడదు? కొంతమంది అనుకోవచ్చు, నన్ను ముట్టుకున్నా పర్వాలేదు, నా మనస్సులో నేను చాలా స్వచ్ఛంగా ఉంటాను కాబట్టి ముట్టుకుంటే ఏమిటి అని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మడి ముట్టుకోకూడదు, దూరంగా ఉండాలి, ఎందుకు ఇవన్నీ ఇలా అంటారు అని చాలామందికి అనిపిస్తుంటుంది. నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలామంది మేము ఎందుకు ముట్టుకోకూడదు, ముట్టుకోవచ్చు కదా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ముట్టుకోకూడదు అనేది ఒక వ్యవస్థగా వెనకటి వాళ్ళు చేశారు. ఈ మడిని ఒక వ్యవస్థగా వెనకటి వాళ్ళు ఏర్పరిచారు. ఎందుకు ఏర్పరిచారు అని అంటే, ఈ ముట్టుకోవడం అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఒక తల్లి ఉంది, ఆ తల్లి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని మనం తల్లి ముందుకు తీసుకొచ్చి ఉంచాం. అప్పుడు ఆ తల్లి పిల్లల్ని ఎత్తుకోవడానికని వచ్చింది. అప్పుడు మనం ఏం చేసాం? ఆ తల్లి నుంచి పిల్లల్ని పక్కకి తీసుకెళ్ళిపోయి, వీళ్ళు నీ పిల్లలు కాబట్టి నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, ఊరికే వాళ్ళని చూస్తూ ఉండు అని చెప్పామనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ పిల్లలు సరే వీళ్ళు, కానీ వీళ్ళని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, ఎప్పుడైనా కూడా వాళ్ళని చూస్తూ ఉంటే చాలు, అంతే, ముట్టుకోవడానికి వీల్లేదు అని అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది కుదరదు. అదేమిటి, ఎందుకు ముట్టుకోకూడదు? నా పిల్లలు కాబట్టి నేను వాళ్ళని ముట్టుకోవాల్సిందే అని అంటుంది. సరే పర్వాలేదులే, నా పిల్లలైతే ముట్టుకోకపోయినా పర్వాలేదు, నా కళ్ళ ముందుంటే చాలు అని ఏ తల్లి అనదు. అదేమిటి, నా పిల్లలు నేనెందుకు ముట్టుకోకూడదు, వాళ్ళని ముట్టుకోవాలి, వాళ్ళని ఎత్తుకోవాలి, ఆడించాలి, అన్నీ చెయ్యాలి అని అంటుందే తప్ప తల్లి నేను వీళ్ళని ఎందుకు, సరే అలాగా ముట్టుకోకూడదా, అయితే పర్వాలేదు లేండి, వాళ్ళ కంటి ముందుంటే చాలు, నేను ముట్టుకోకపోయినా పర్వాలేదు అని మాత్రం ఎప్పుడు అనదు తల్లి. ఎందుకు అనంటే, ఏదైనా ఒక వస్తువుని మనం తలుచుకున్నప్పుడు మన మనస్సులో ఒక భావన కలుగుతుంది. దాన్ని ముందు చూసినప్పుడు ఆ భావన ఇంకొక రకంగా అవుతుంది. దాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భావన ఇంకోలా ఉంటుంది. దాన్ని ముట్టుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. దాన్ని మన చేతిలోకి తీసుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. ఇలా ఒక్కొక్క పనితోనూ అది పెరుగుతూ ఉంటుంది. మన మనస్సులో భావన ఇంకా 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 పెరుగుతూ ఉంటుంది. తలుచుకున్నప్పుడు ఉన్నటువంటి భావన కంటే చూసినప్పుడు ఇంకా ఆ భావన ఇంకా ఎక్కువ అవుతుంది. దగ్గరికి వెళ్తున్న కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది. ముట్టుకున్న కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఇంకా దాన్ని ముట్టుకున్నప్పుడు, దాన్ని తీసుకున్నప్పుడు, దాన్ని అనుభవించినప్పుడు ఆ మనస్సులో ఆనందం అదంతా కూడా ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. దుఃఖం కూడా అంతే. ఇది ఆనందమైనా దుఃఖమైనా రెండు. మనకి ఇష్టం లేని వస్తువుని ఒకసారి తలుచుకుంటే మనసులో ఒక రకంగా వికారంగా ఉంటుంది. అది మన కంటి ముందు కనపడినప్పుడు, దూరంగా కనపడినా ఒక రకంగా ఉంటుంది. దగ్గరికి వెళ్తే ఇంకోలా ఉంటుంది. ఇంకా దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా ఇంకా మనస్సులో ఒక రకమైనటువంటి ఆ దుఃఖం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది మనస్సులో. దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు ఇంకా భయం ఇంకా ఎక్కువ అవుతుంది మనసులో. భయము, దుఃఖం. అదే ఓ పాము ఉంది, పామును తలుచుకుంటే ఒక రకమైనటువంటి భావన. దాన్ని దూరంగా చూసినప్పుడు అది ఇంకా పెరుగుతుంది. ఇంకా భయము, దుఃఖం ఇంకా పెరుగుతాయి. దాని దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా పెరుగుతుంది. దాన్ని ముట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా చాలా భయం, దుఃఖాన్ని పెరుగుతూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క క్రియని చేయడం వల్ల ఆ మనస్సులో సుఖం కానీ దుఃఖం కానీ రెండూ పెరుగుతూ ఉంటాయి. అంటే అక్కడికి ఏతావత ఏమైంది అనంటే, దూరంగా ఉన్నప్పుడు చూసినటువంటి దానికంటే దాన్ని ముట్టుకున్నప్పుడు మన మనస్సులో వికారం అనేది పెరుగుతుంది. మనం ఇంకో దాన్ని ముట్టుకున్నా, ఇంకో వ్యక్తి వచ్చి మనల్ని ముట్టుకున్నా కూడా, మనం ఇంకో వ్యక్తిని ముట్టుకున్నప్పుడు మనలోనూ మనస్సులో ఆ వికారం అనేది పెరుగుతుంది. ఇంకోళ్ళు వచ్చి మనల్ని ముట్టుకున్నప్పుడు కూడా మనలోనూ ఆ వికారం అనేది పెరుగుతుంది. ఇలా మనస్సులో ఎప్పుడైతే వికార భావన అనేది కలుగుతుందో అప్పుడు మనం చేయవలసినటువంటి పని వైపు దృష్టి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు, ఏదైనా ధార్మికమైనటువంటి ఆచరణలను చేసేటప్పుడు మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, పరిపూర్ణంగా దాని మీద మనకి దృష్టి ఉండాలి. కాబట్టి ఇలాంటప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని స్పృశించడం కానీ ఇలాంటిది ఏదైనా చేసినప్పుడు ఏమవుతుందనంటే, మన మనస్సు ఒక విధమైనటువంటి వికారాన్ని పొందుతుంది. ఆ వికారాన్ని పొందినప్పుడు ఏముందంటే, మనం చేయవలసినటువంటి పని వైపు కొంచెం మన భావన అనేది తగ్గుతుంది, ఆ దృష్టి అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, చాలా మేధావంతులు, చాలా
నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఉండొచ్చు కొంతమంది. వాళ్ళని ఎవరు ముట్టుకున్నా ఏం చేసినా వాళ్ళ మనస్సుకి ఏ విధమైనటువంటి వికారం కలగకపోవచ్చు. అటువంటి మహాత్ములు చాలామంది ఉంటారు లోకంలో. కానీ అది కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఎవరైతే బాగా నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు అయ్యారో అలాంటి వాళ్ళకైతే ఏ విధమైనటువంటి వికారం ఉండదు. కానీ అందరూ కూడా అలా నిగ్రహాన్ని కలిగినటువంటి వాళ్ళే అయి ఉంటారు అని చెప్పలేం కదా. సాధన మొత్తం పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు, సాధనలో చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళకైతే ఆ నిగ్రహం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు ముట్టుకున్నా ఎవరు ముట్టుకోకపోయినా వాళ్ళ మనస్సులో, వీళ్ళు ఎవరిని ముట్టుకున్నా వాళ్ళు వచ్చి వీళ్ళని ముట్టుకున్నా ఏ విధమైనటువంటి నిగ్రహం వాళ్ళ మనస్సులో ఉండదు. కానీ ఇంకా ఆ సాధకావస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్సులో ఇంకా ఆ వికారం అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళను కనుక ఇప్పుడు ఇలా ఎవరైనా ముట్టుకోవడం కానీ ఇలా ఏదైనా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సు వికారాన్ని పొందడం మాత్రమే కాకుండా తర్వాత ఏముంది, ఎవరైనా ముట్టుకున్నారన్నప్పుడు దీనివైపు దృష్టి తగ్గిపోయి ఇంక దాని గురించే ఆలోచించడం మొదలెడతారు. అలా కూడా అవుతుంటుంది, చాలామందికి అలా అవుతూ ఉంటుంది ఆ నిగ్రహం లేనటువంటి వాళ్ళకి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దీని మీద దృష్టి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అందుకోసం ఏం చేశారు అనంటే, ఇప్పుడు ఎవరికి నిగ్రహం ఉంది ఎవరికి నిగ్రహం లేదు అనేటటువంటి దాన్ని కనిపెట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విధంగా చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అన్ని చోట్లకి సామాన్య నియమంగా ఇలాగే చెయ్యాలి అని ఒక నియమాన్ని ఏర్పరిచారు. ఇప్పుడు